నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినము వాగ్దానం చూస్తూ ఉన్నారా? దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారా? ఆత్మీకంగా బలపడుతూ ఉన్నారా? ఇదంతా దేవుని చిత్తానుసారమైన జీవితం, ఆయనలో ఉండడం, ఆయనలో నడుచుకోవడం, ఆయనతో ఒక రోజును ప్రారంభించడం, ఆయన వల్ల మేలు పొందుకోవడం, ఆయనలో వర్ధిల్లడం, ఇదంతా దేవుని చిత్తానుసారమైన మనస్సు. ఈ దినము దేవుడు ఏ రీతిగా తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఈరోజు దేవుని బిడ్డ, సమాధానకర్తయగు అధిపత్యగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద పెట్టాడు. శీఘ్రంగా అడగలోకి అంతా మీకు ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక అనే మాటను కూడా ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డగా ఈరోజు సంఘముగా, దేవుని బిడ్డలుగా, దేవుని జనాంగంగా అపవాది చేత మీరు తొక్కించబడుతున్నారా, లేకపోతే అపవాదిని మీరు తొక్కుతున్నారా? గమనించుకుందాం. ఎందుకంటే ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినము. దేవుని సన్నిధిలో గడిపి దేవుని శక్తిని పొందుకుంటూ, దేవుని అభిషేకాన్ని పొందుకుంటూ, దేవుని అధికారాన్ని స్వతంత్రించుకుంటూ సాతానుని తొక్కుతూ వెళ్లాల్సిన బిడ్డలు మనందరం కూడా. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులను తయారు చేస్తూ ఆయన ఏమని చెప్తున్నాడంటే, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏమని ఇచ్చాడంటే, నీ ద్వారా అద్భుతాలు చూస్తారు, నీ ద్వారా తప్పించి మరి ఎవరు నా యొద్దకు రారు. కాబట్టి తండ్రి కుమారునికి ఆ రీతిగా సపోర్ట్ ఇచ్చాడు. కుమారుడు శిష్యులకి ఏ రీతిగా సపోర్ట్ ఇచ్చాడంటే, నేను మిమ్మల్ని అభిషేకిస్తా, మీ వల్ల కొన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి, మీ వల్ల భూలోకం తలకిందులు చేయబడుతుంది అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక అధికారం ఇచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డగా అభిషేకించబడుతూ, ప్రతిదినం దేవుని యొక్క ప్రార్థనలో ఆయన రక్తంతో నింపబడుతూ, ఆయన అభిషేకంలో మహిమలో ముందుకు కొనసాగుతున్న దేవుడు మనకి ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఈరోజు దేవుని బిడ్డగా ఆ గొప్ప కార్యాలు ఏంటంటే, నీ ఉద్యోగంలో నువ్వు శీఘ్రంగా త్రొక్కాలి, నీ వివాహ విషయంలో అపవాదం తొక్కాలి, నీ చదువులో అపవాదం తొక్కాలి, నీ కుటుంబ విషయంలో అపవాదం తొక్కాలి, నీ ఆర్థిక పరిస్థితుల్లో అపవాదం తొక్కాలి, నీ యొక్క యవ్వన జీవితంలో అపవాదం తొక్కాలి, నీ సేవా జీవితంలో కూడా అపవాదిని తొక్కి అంత బలం నీకు ఎప్పుడు వస్తుందంటే, నీవు దేవుడిని కలిగి ఉన్నప్పుడే వస్తుంది. నువ్వు మందిరానికి దూరం అయిపోయి, సేవకునికి దూరం అయిపోయి, అభిషేకానికి దూరం అయిపోయి, ఆరాధనకు దూరం అయిపోయినా ఆ యొక్క పరిస్థితిని బట్టి నీ అభిషేకము అది తగ్గిపోతూ ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని కూడా నువ్వు మర్చిపోతావు. ఆ యొక్క అజ్ఞానంలోనికి అపవాది నేను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక మందిరాన్ని మర్చిపోవద్దు. ఆరాధన, దేవుడిని ఆరాధించడం, నీలో ఉన్న దేవుడిని బయటికి తీసుకొని రావడం, దేవుడు నీకే అధికారం అయితే ఇచ్చాడో అధికారాన్ని బలపరుచుకుంటూ నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలంలో అపవాది యొక్క అగ్ని బాణాలను ఆర్పడానికి దేవుడు నీకు శక్తి ఇచ్చాడు, నీకు బలం ఇచ్చాడు, నీకు అధికారం ఇచ్చాడు. శీఘ్రంగా వాడిని త్రొక్కడానికి ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్ అనే ఇంటితో నింపబడుతూ, దైవికంగా నింపబడుతూ, ఆత్మీయంగా బలపరచడానికి మందిరాలు, ఆరాధన, తప్పనిసరిగా మందిరానికి వెళ్ళండి, దేవుడిని ఆరాధించండి, దైవికంగా సిద్ధపడండి, ఆత్మీయంగా బలపడదాం. దేవుని కృప మనకు తోడై మనం నడిపించబడబోతూ ఉండగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాగ్వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాగ్వచనాలు అన్ని బిడ్డల పట్ల రూఢీపరిచయ్యా, వారిని బలవంతులుగా, శక్తివంతులుగా, అధికారం ఇచ్చి లేవనెత్తండి. శీఘ్రంగా అణగదొక్కే కృపని పండయ్యా. మీ కృప వారికి ఎల్లవేళలా తోడేయండి. ఈ దినమంతా సంతోషించి ఆనందించే గొప్ప ధన్యత ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు దేవుడు తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తే దేవుని నామాన్ని